హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మమతాస్ కిచెన్. ప్రాన్స్ పికిల్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. అర కేజీ వరకు రొయ్యలను తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, అర చిక్క నిమ్మరసాన్ని తీసుకొని వీటన్నింటిని కూడా బాగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక ఉప్పు నిమ్మరసం కలిపిన రొయ్యలని ఆ ప్యాన్లోకి వేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొయ్యల నుండి వచ్చే వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో వీటన్నింటినీ దూరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన వేరొక మూకుడిని పెట్టుకొని అందులోకి 3/4 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక ఉడికించిన రొయ్యలని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఈ రొయ్యలు అనేవి గోల్డెన్ కలర్ అయ్యి కొద్దిగా క్రిస్పీ అయ్యే వరకు ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిని, అలాగే 1/4 కప్పు కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల్లో నుండి తీసిన రసాన్ని ఇందులోకి వేసుకొని మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ జార్లోకి తీసుకొని 2 రోజుల పాటు బాగా ఊరనివ్వాలి. ఆ తర్వాత మనకి రొయ్యల పచ్చడి అనేది రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.